వైసీపీ నేత బొత్స మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. భారతదేశం తాలూకా చిత్రపటంలో పలానా రంగంలో ఈ ఆంధ్ర రాష్ట్రం వచ్చి 1-3 స్థానం ఉంది చెప్పాలి. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇవాళ ఎలా ఉంది, వాటి మీద కూడా మాట్లాడతాం. ఎక్కడ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడ కనబడింది? అభివృద్ధి ఎవరు కనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ పార్టీ నాయకులకి వాళ్ళ అభివృద్ధి కనిపిస్తుంది, వ్యక్తిగతమైన అభివృద్ధి తప్ప రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుంది? అసెంబ్లీకి రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం, 40% ఓట్లతో ప్రతిపక్షం. అసెంబ్లీ ఉండి 2 పక్షాలు, ఒకటి పాలకపక్షం, 2 ప్రతిపక్షం, 3వ పార్టీ లేదు. ఆటోమేటిక్గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడుంది చెప్పనండి. అందుకే మేము చెప్తాను డిస్క్వాలిఫై చేయాలి అనేది స్పీకర్ కూడా ఈరోజు సార్. స్పీకర్ గారు ఎన్నిసార్లు చెప్పారు, మేము ఎన్నిసార్లు చెప్పాం. చేయమని డిస్క్వాలిఫికేషన్ చేయమండి. అది చట్టంలో ఉంటే, పరిధిలో ఉంటే, ఆయన పరిధిలో ఉంటే చేయమండి. మేము తయారుగా ఉన్నాం. వైఎస్ఆర్సీ పార్టీ ఇలాంటి బెదిరింపులకి కాదు. చేయమనండి డిస్క్వాలిఫికేషన్. కాబట్టి ఇది కాదు, ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగపరంగా ఏది ఉందో దానికోసం పోరాడుతుంది. దాన్ని చూసామండి, దాన్ని డీఎస్సీ శాంతి ర్యాలీ చేస్తున్నాము. ఎందుకంటే పోలీసులతో కొంతమంది ఇన్ని కేసులు పెట్టారండి. దేనికోసం? మేము చట్టాన్ని చేతి తెచ్చుకున్నామా, ఎక్కడైనా వైలెన్స్ చేసామా చెప్పండి. కాబట్టి స్పీకర్ గారు చెప్తారు, ఆయన చెప్పడం కంటే ఆ లీడర్తో మాట్లాడుకుని ఆ కార్యక్రమం చేయమండి. ఫేక్ పోలీసులా? పోలీసులు ఉంటారండి. నకిలీ పోలీసు, మీ ర్యాలీలో నకిలీ పోలీసు నాకు అర్థం అవ్వలేదు. నకిలీ పోలీసు అంటే డ్రెస్ నుంచి అమ్మాయి మీరే డ్రెస్ ఇచ్చి హంగామా పోవాలండి. ఇది పరాకాష్ట, ఇది పరాకాష్ట. నిజంగా కానీ ప్రభుత్వంలో మంత్రులు కానీ మాట్లాడితే, హోంమంత్రి కానీ ఇంకో మంత్రి కానీ మీరు చెప్పిన భాష కానీ మాట్లాడితే ఇది పరాకాష్ట. గవర్నమెంట్ చేతులు ముందు కూర్చున్నా నవ్విపోతారు. అంటే పోలీసులు కూడా మేము ఫేక్, అంటే ఫేక్ పోలీసులతో ప్రభుత్వం నడిపిస్తుంది అన్నమాట. వస్తుంది ఏం చంద్రబాబు నాయుడు గారు, ఇదే మీ ప్రభుత్వం, ఫేక్ పోలీసులతో మీరు నడిపిస్తున్నారా ఈ ప్రభుత్వాన్ని? ఏంటిది? ఎక్కడే భాషలే కర్మ అన్నీ దాకప్పితో అడుగుతాం, అడుగుతాం. 15 మొత్తాల మా తాలూకా మాజీ శాసన అరెస్టుల మీద అడుగుతాం. అన్ని కార్యక్రమాల మీద శాసనమండలిలో నిర్ణయిస్తాం.